మీ లైఫ్లో ఇలా ఎప్పుడైనా జరిగిందా? మనం ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలన్నా, కొత్తగా ఏదైనా చేయాలన్నా మనలో ఉన్న ఉత్సాహం కంటే మన చుట్టూ ఉండేవారు మాట్లాడే ఆ నెగిటివ్ మాటలే మనల్ని ఎక్కువ భయపెడుతూ ఉంటాయి. ఈరోజు 30 డేస్ ఆఫ్ పాజిటివ్ మైండ్ సెట్ సిరీస్లో డే 5 మనం మన చుట్టూ ఉన్న ఎనర్జీ సర్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా, పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా మాట్లాడాలి అని. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మన చుట్టూ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళందరూ చెడ్డవారని నేను అనటం లేదు. కానీ వారి ఆలోచన విధానానికి, వారి మైండ్ సెట్కి, మన గ్రోత్కి సెట్ అవ్వకపోవచ్చు. ఎప్పుడు ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడేవారు, ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడేవారు, మనల్ని, మన డ్రీమ్స్ని తక్కువ చేసి చూసేవారు, ప్రతి చిన్న విషయానికి కంప్లైంట్స్ చేసేవారు. ఇలాంటి వారితో ఎక్కువ సమయం గడిపితే మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా అయిపోయి మనం కూడా లైఫ్లో ఏమీ సాధించలేము, ఏమి చేయలేము అనే నిరాశలోకి మనకి తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన చుట్టూ ఉన్న వారిలో ముఖ్యమైన వాళ్ళు ఎవరు, వాళ్ళతో మాట్లాడుతుంటే మనం హ్యాపీగా ఉంటున్నామా లేకపోతే నిరాశలోకి వెళ్ళిపోతున్నామా అనేది మనమే గమనించుకోవాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అందరినీ వదిలేయడం సాధ్యం కాని పని, ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్లో అండ్ మనం వర్క్ చేస్తున్న ప్లేస్లో ఉన్నప్పుడు. అందుకే అందరూ మాట్లాడే నెగిటివ్ మాటలకి మనం రియాక్ట్ అవ్వకుండా ఉండటం నేర్చుకోవాలి. మన చుట్టూ ఉండే సర్కిల్ ఎప్పుడు కూడా మనకి మంచి సలహాలు ఇచ్చేవారు, మనల్ని ఎంకరేజ్ చేసేవారితో, ఎప్పుడు పాజిటివ్గా ఉండే వ్యక్తులతోనే ఎక్కువ సమయం గడపండి. దానితో పాటు మంచి మంచి బుక్స్ చదవటం, మంచి పాడ్కాస్ట్లు వినడం కూడా మంచి పాజిటివ్ హ్యాబిట్. ఈరోజు డే 5లో ఒక చిన్న టాస్క్ చేద్దాం. మీ చుట్టూ ఉన్న సర్కిల్లో మీకున్న ఆ పాజిటివ్ వ్యక్తి ఎవరు ఆలోచించండి. వారికి ఈరోజు ఒక థ్యాంక్ యూ మెసేజ్ చేయండి. ఎందుకంటే మన పాజిటివ్ ఎనర్జీని కాపాడుకునే బాధ్యత మనది మాత్రమే. నెక్స్ట్ డే 6లో కలుద్దాం. నేను భారతి వేట్ల, లైఫ్ కోచ్ ఫర్ హోమ్ మేకర్స్.